సంగమా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రి అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలం ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక, రావాల్సిన వారిని కూడా దేవుడు నడిపించిన గాక. ఈరోజు మనం ధ్యాన భాగముగా అపోస్తల కార్య గ్రంథము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటాం. అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు చదువుకున్నాము. 43వ వచనం చూద్దాం. లాస్ట్ చివరి వచనం 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారంట. ఎందువల్ల? ఆయన నామందే విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏముంటుంది? పాప క్షమాపణ పొందినని. ప్రార్థన చేస్తారులో వంచి, ప్రభువా నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడవు, మంచి బోధకుడు నాయన. మీ మాటలు వినగల చెవి, గ్రహింపు మనస్సు మా అందరికి అనుగ్రహించి మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీ పరలోక సింహాసనం నుంచి మాట్లాడండి అయ్యా. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ అపారమైన కృపను బట్టి ప్రవ్వా మాకు ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. మీ స్తోత్రములు. ఉదయకాలము మీ సన్నిధిలో బిడ్డల ప్రవ్వా ఎంతో ఆశతోటినైనా మీ సన్నిధిలో గడుపుటకు, మీ వాక్కులు వినుటకు నాయన మీరు నడిపించే దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవలసిన బిడ్డ కూడా మీరు క్షేమంగా నడిపించండి నాయన. ఈ యొక్క మైక్ ద్వారా వింటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహింపు మనసు అనుగ్రహించి మీ మాటలు తండ్రి నిత్య జీవపు మూటలు కనుక మీ మాటలు ధ్యానించుండగా ఆత్మదేవ మీ పరలోక సింహాసనం నుంచి మా అందరితో మీరే మాట్లాడమని ఇప్పుడు నన్ను ప్రభు మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ నోటి బుర్రగా వాడుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనా చెల్లిస్తూ, ఈ యొక్క శ్రమల్లో మనం ఉన్నాం. శ్రమల కాలం అంటే శ్రమల ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఈరోజు ఏం చెప్పాలనుకున్నప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. పాప క్షమాపణం. మన అంశం ఏంటంటే పాప క్షమాపణం. దాని అంటాం ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటాం. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటే ఈ అపోస్తల కార్య గ్రంథము 10:43 అన్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఎవరైతే యేసుక్రీస్తు నామములో లేకపోతే యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచారో అట్టి వాళ్ళందరికీ పాప క్షమాపణ ఉన్నది అంతే. కనుక నాకు పాప క్షమాపణ లేదు, నా పాపాలకు అనుకోవటానికి లేదు. ఆయనలో మన విశ్వాసం ఉంచితే చాలు, పాప క్షమాపణ ఉందని మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కనుకని ఈ యొక్క భాగంలో మనం చూస్తే పాపము అంటే ఏమిటి అని మనం చూస్తే, పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం. చూడండి ఒకసారి ఆ యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే పాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు ఒక పని చెప్తే ఆ పని చేయకుండా మనం తప్పుకొని పోవటం, లేకపోతే మనం అనుకొని గమ్మున ఉండటం అనేది అది పాపం లెక్కే. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటాము. కనుక దేవుని పిల్లలు మన ఎలా అంటారంటే మరి దేవుని యొక్క మాటకు లోబడే వారిగా మనం ఉండాలి. ఈ నైతికంగా మనం చూస్తే ప్రతిదీ పాపమే. కొన్నిసార్లు ఏమేమి పాపాలు ఉంటాయి కొన్ని మూడు చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక, అక్కడే అదే పత్రికలోనే 5వ అధ్యాయము 17వ వచనంలో మాట చూస్తాం. 17వ వచనంలో, సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపము కలదు. సకల అంటే అన్ని, దుర్నీతి చెడు అనేదంతా పాపమే. కనుక పాపం అంటే ఆజ్ఞ అతిక్రమ పాపం, సకల దుర్నీతి పాపం అని మనం తెలుసుకోవాలా. కనుక అదే మాట మనం చూస్తే కొన్నిసార్లు నేను ఏం పాపం చేశాను, నేనేం తప్పు చేయలేదే, దేవునికి విరోధంగా జీవించలేదే అనుకుంటా ఉంటాం మనం కొన్నిసార్లు. అయితే కొన్నిసార్లు అపనమ్మకం కూడా పాపమే.
దేవుణ్ణి నమ్మకుండా అనుమానంగా ఉండటం కూడా పాపమే. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8, 9 వచనాలు చూస్తే, 16వ అధ్యాయము, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అనే మాట మనం చూస్తాం. అలాగే 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏది పాపం అంటే అపనమ్మకం పాపం. అంటే తండ్రిని కుమారుడిని తెలుసుకోకపోవటమే, అది కూడా అపనమ్మకమే కొన్నిసార్లు. ఎందువల్ల? ఆయన నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకం ఒప్పించేటప్పుడు దానిలో మనం విశ్వాసం ఉంచకపోతే, అపనమ్మకం ఉంటే అది కూడా పాపమని మనం తెలుసుకోవాలా. అంతేకాదు, కొన్నిసార్లు అనుమానాస్పద అనుభవాలు కొన్ని ఉంటాయి, కొన్ని అనుమాన పడుతుంటాం. అంతేకాదు, అనుభవాలు, కోరికలు కూడా పాపమే. కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికల పాపమని అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో చివర, అనుమానించువాడు తినేడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము అంటే విశ్వాసం లేకుండా ఏదైతే అనుమానంగా ఉన్నామో, ఏదైతే మనము మరి కొన్నిసార్లు ఆ కోరికలుగా ఉంటాయో పాపం, అది పాపం. ఎందుకంటే తినేవాడు ఏం చేయాలంట? చూడటం, తినేవాడు ఏం చేయాలా? విశ్వాస మూలముకు కానిది అది పాపము. కనుక అనుమానించువాడు తినేడల, ఈ అనుమానము, కోరికలు ఇవన్నీ పాపం కింద వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కొన్నిసార్లు మనము ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత కూడా మనం నిర్వర్తించలేకపోతే, మనం చేయకపోతే అది కూడా పాపమే. యోహాను సువార్త యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయుల తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయదగియు అలాగూ చేయని వానికి పాపము కలిగి. ఏందంట? మేలైనది చేయగలిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగు. అంటే నీకు మేలు చేసే స్తోమత ఉంది, నీ పొరుగు వానికో నీ ప్రక్క వారికో చేయగలిగి కూడా నువ్వు చేయలేదు అంటే అది కూడా పాపమే. దాన్ని అంటారు ఇక్కడ కొన్నిసార్లు దేవుడు వదిలేసిన బాధ్యత, ఆ బాధ్యత కూడా నిర్వర్తించలేకపోతే అది పాపం కిందని మనం తెలుసుకోవాలా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సృష్టిక దేవుడు లోకాన్ని చెడును ఎందుకు అనుమతించాడని ఒకసారి అనుమానం వస్తుంది. అసలు దేవుడు ఈ లోకంలో చెడుని ఎందుకు పెట్టాలా? సాతానుడు ఎందుకు ఇక్కడ ఉండాలా? సాతానుడు ఇక్కడ లేకపోతే ఆదాము అవ్వలు తప్పు చేసేవాళ్ళు కాదు కదా, వాళ్ళు తప్పు చేసినందువల్ల మనకు కూడా తప్పు పాపం వచ్చింది కదా అని మనం కొన్నిసార్లు అనుమానిస్తూ ఉంటాం. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు మానవ జాతి గురించి గొప్ప బహుమానం ఏంటంటే కోరుకునే స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఆ కోరుకోవటం ఏంది? నీ వస్తువు అక్కడ పెట్టాడు ఒకటి, ఆ వస్తువు అక్కడ పెట్టి నీకు ఇష్టమైతే తీసుకో, ఇష్టం కాకపోతే వద్దు. ఇష్టం కాదు అంటే దేవుడి చిత్తం అన్నమాట. మంచి చెడు అందాడ. ఈ మంచి చెడు అక్కడ పెట్టి నువ్వు మంచిగా పొమ్మంట కానీ చెడే కావాలని తీసుకుంటే, మరి అందుకని సాతానుడు అవ్వకి ఏం చేశాడు? ఆ పండు తినమ్మా, ఆ తింటే మీరు బాగా కళ్ళు తెరవబడి దేవదూతలాగా ఉంటారు, దేవుడు అలా కాదు ఇలా చెప్పాడని అన్నట్టుగా చెప్తే ఆమె ఏం చేసి వెంటనే దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. సాతానుడు మాట వినేసరికి అక్కడ అన్నాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినవద్దు. ఆ మంచి చెడు వృక్ష ఫలాలు తింటే మీకు మంచి చెడు అక్కడ అర్థమైపోయిందండి. దేవుని యొక్క మంచితనాన్ని పక్కన పెట్టి సాతానుడు చెప్పిన చెడుని విని ఆ పండు తిన్నారు, పాపం వచ్చింది. ఆ పాపం ఇప్పటికీ సంక్రమిస్తే పాపాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మనందరూ ఇచ్చడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక మనందరికీ ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ అంటే కోరుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం. మంచికి కాకుండా చెడుకు ఉపయోగిస్తున్నామని మనం తెలుసుకోవాలా. కనుకనే ఇక్కడ కోరుకోవటం అనేది మనం చూస్తాం. ఒక్కోసారి ఏం కోరుకోవాలా? జీవాన్ని కోరుకోవాలా, మరణాన్ని కోరుకోవాలా అని మనం చూసి ద్వితీయోపదేశ కాండం మనం చూస్తే, మోషే రాసిన ఆ గ్రంథం మనం చూసిన ద్వితీయోపదేశ కాండంలో అది
ఆ మాటలు మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయము 19-20 వచనాలమ్మ. అక్కడ అన్నాడు, ఇక్కడ వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు మోషే ప్రజలరా, మీరేం చేయాలా? నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి. ఏముంచాడంట? జీవాన్ని ఉంచాడు, మరణాన్ని ఉంచాడు, శాపం ఉంచాడు. మీరేం కోరుకోవాలా? ఏం కోరుకోవాలా? జీవమే కోరుకోవాలా. మరణము శాపం అనేది కోరుకోవద్దు. అంటే మానవునికి దేవుడు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు, కోరుకునే స్వేచ్ఛ. ఆ కోరుకునే దారిలో ఏం కోరుకోవాలా? జీవాన్ని కోరుకోవాలి, కానీ మరణము ఆశీర్వాదం కోరుకోవాలా, శాపాన్ని కోరుకోకూడదు అని నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీద సాక్షులుగా చెప్తున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయువును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాము? ఆయన వాక్యాన్ని వింటాం. వినిన తర్వాత ఆయన వాక్యాన్ని వినుకొని యేసయ్యను హత్తుకొని జీవాన్ని కోరుకుంటాము. కనుక దేవుడు ఎందుకు మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడంటే, దేవుడు పాపం చేయమని చెప్పలా. పాపము దేవునికి ద్వేషం, ఆయన ద్వేషిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మరి పాపి ఎందుకు పాపం చేస్తున్నాడు మానవుడు అంటే, అతనిలో ఉన్న స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వేచ్ఛను మంచికి ఉపయోగించాల, చెడుకే ఉపయోగించాడు. ఇక్కడ అన్నాడు, ఇక్కడ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. ఉదయకాలము దేవుడు మనకి ఆయన జీవంతో మనం నింపాలని. ఎందుకంటే మనం ఉదయం లేవగానే దేవుని ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, నాకు మంచి నిద్రనిచ్చావయ్యా, మంచి ఆరోగ్యంతో నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధిలో గడపడానికి అన్నావు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవం, ఆ జీవంతో దేవుడు మనం నడిపిస్తున్నాడు కనుక ఆయన హత్తుకోవాలా. ఆయన వాక్యం వింటే మనం విశ్వాసంగా జీవిస్తామో ఆయన బిడ్డలుగా. అంటే మంచిది ఏంటంటే దేవుని మార్గమే మంచి మార్గం. విశాలమైన మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. విశాలమైన మార్గంలో చాలామంది వెళ్తున్నారు. ఎందుకు? విశాలంగా ఉంది బాగా. ఇరుకు మార్గం ఉంది, నేరోవే. ఆ ఇరుకు మార్గంలో కొందరే పడతారు. ఇరుక్కుని పోతూ ఉండాలి. ఆ ఇరుకు మార్గంలోకి రావడానికి చాలామంది రావట్లా. ఎందుకు? అమ్మ అంతసేపు నిలబడలేం, అంతసేపు పోలేమంటాం. అదే ఇంకో కొన్నిసార్లకైతే ఎంత ఇరుకైనా ఎంతైనా కానీ అది తీసుకొని పోవాల్సిందే అనుకుంటాం. దేవుని మార్గం ఇరుకైన మార్గం, అది విశాల మార్గం సాతానుడిది. ఇరుకు మార్గమేమో యేసయ్య మార్గం. యేసయ్య మార్గంలోకి వెళ్ళటానికే మన కష్టం. ఆ కష్టంలో ఆయన వాక్యం విని హత్తుకొని మనం జీవాన్ని కోరుకుంటే ఆయన మనకెప్పుడు తోడుగా ఉంటాడు, మన బలపరుస్తాడని ఉదయకాలం మనం తెలుసుకోవాలా. కనుకనే మనం అనుకుంటా కొన్నిసార్లు, నేను ప్రభువా చిన్న తప్పే కదా, ఓ చిన్న మాట అన్నాను, అది తప్పవద్దా, పాపం అవుద్దా, చిన్న పాపాలే కదా, భయపడాల్సిన పనే ఉంది అనుకుంటా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అవుతాడు. అంతే. మనం చిన్న తప్పు చేసినా సాతానుడు వెంటనే ఉంటాడు, అంతే, మన ప్రక్కనే ఉంటాడు. మనం దేవుని మాటలు వింటా ఉన్నా వాడు పక్కనే ఉంటాడు. ఎందుకు? నా వైపు చూసేవాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళని ఏ రీతిగా నేను ప్రక్కకు లాగాలా అంటాడు. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, యేసు అన్నాడు, ప్రభు అయిన యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకే దాసుడు అవుతాడు. అంతే. ఎవరికి దాసుడు అవుతాడు? పాపానికే. పాపానికి దాసుడు. మరి పాపానికి అధికారి ఎవడు ఈ లోకంలో? సాతానుడు. మరి సాతానుడు దాసులుగా ఉన్నామంటే ఏం చెప్పినా చేయాల్సిందే, చిత్తం అని ఉన్నట్టు చేయాలి మొత్తం. కనుక అటువంటిది వద్దని మాట చెప్తున్నప్పుడు, ఏ పాపమైనా అది దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. ఒక పాపం చిన్న తప్పే కదా, ఇదే కదా నేను అందంటే, ఏదైనా అది మన హృదయంలో ఉంటే అది ఎలా ఉంటుంది అంటే దేవుని నుంచి మనలను వేరు చేస్తుంది. అంటే దేవునికి మన కనెక్షన్ లేకుండా చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, 8:14లో 34 వచనం. అందుకు యేసు, పాపము చెయ్య ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో
నిశ్చయముగా చెప్పుచున్న, నిశ్చయముగా అంటే కరెక్ట్గా ఇంకా ఏమి లేదంటే, ఇక ఆ మాట నిశ్చయముగా యేసయ్య అన్నాడంటే దాని ప్రకారం జీవించాల్సింది. అంటే పాపము చేయు ప్రతి వాడు ఎవరికి దాసులు అవుతారు? పాపానికి దాసులు అవుతాడు. మనం బాగా ఒక షాప్కి వెళ్ళి మన ఇష్ట ప్రకారం తాగుతా ఉన్నాం అనుకో, ఎవరికి దాసులు అవుతాం? దానికి, పాపానికి. అంటే ఆ షాప్ వాడికి కావచ్చు, అది తాగటానికి కావచ్చు, లేకపోతే ఏ అలవాటు ఏది ఉన్నా కానీ దానికి మనం దాసులుగా ఉండకూడదు. దేవునికి దాసులుగా మనం జీవించాలని ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమని వాళ్ళరా. కనుక ఏ పాపమైనా నిన్ను పరలోకం నుండి బహిష్కరిస్తుంది కాబట్టి అటువంటి పాపం మనం చేయకుండా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనియు మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇవన్నీ కనుక ఎందుకు ఆ యేసయ్య మాటలు చెప్తున్నాడంటే, మరి పరలోకం నుంచి పాపం అనేది పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఇక్కడే బహిష్కరిస్తుంది. అంటే పోవద్దు, నీకు అది పర్మిషన్ లేదు అనేది. కనుక ఆ మాటలు అన్న తర్వాత ప్రభుని యేసు అంటున్నాడు, మరి దేవుని రాజ్యంలో వాళ్ళు అసలు కాలేం. కానీ అక్కడ అంటాడు తర్వాత 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. ఎప్పుడైతే మీరు అలా ఉన్నారో మీరు మారండి. మారిపోయి యేసుక్రీస్తు నామములో ఆయన ఆత్మ ద్వారా కడగబడినప్పుడు మీరు ఎలా ఉంటారంట? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ 9వ వచనంలో ఎలాంటి వారు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా మారిపోతారు. ఎందుకు మారుతారు? యేసయ్యని గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని వినిన తర్వాత, ఆయన హత్తుకున్న తర్వాత, ఆయన జీవాన్ని కోరుకునే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన ఆత్మ చేత కడగబడి, పరిశుద్ధాత్మ చేత కడగబడి ఏం చేస్తారంటే వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. ఒకవేళ నాలో ఉన్నాయి కదా అనుకోవటం కాదు. యేసయ్య నువ్వు కలిగి ఉన్నావు, నీకు యేసయ్య మీద విశ్వాసం ఉంది కనుక ఇప్పుడే యేసయ్యే నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు ఆత్మ ద్వారా అని మనం తెలుసుకోవాలి. అటువంటి వారు దేవుని రాజ్యంలో తప్పక ప్రవేశిస్తారని మనం చూస్తున్నాం. కనుకనే మనం చూస్తే ప్రియమంటారా, అసలు నీతిమంతుడే లేదనే మాట మనం చూస్తాం ఈ రోమిలకు రాసిన పత్రిక అవన్నీ. ఇంకోటి ఉంది, ఇంకోటి ఏంటంటే దొంగతనం. ఈ దొంగతనం కూడా పాపమే, అది క్షమించడానికి కాదు కానీ క్షమాపణ ఉంది. ఆ దొంగతనం గురించి మరి సిలువ మీద ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అంటే ఫర్గివ్నెస్ సిన్స్. ఎందుకంటే ఎలా పశ్చాత్తాపడ్డాడు? ఇద్దరు దొంగల్ని యేసయ్యతో పాటు మధ్యలో యేసయ్య ఉంటే అటువైపు ఇటువైపు దొంగల్ని వేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బందిపోటు దొంగలు, ఎందరో హత్య చేసి ఉంటారు, ఎన్నో కుటుంబాల్ని ఎంత కష్టపెట్టుంటారు. అటువంటి భయంకరమైన వ్యక్తులకి మరి ఆ పక్కన యేసయ్య మధ్యలో ఉంటే వాళ్ళు అటు ఇటు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? ముందు నువ్వు నిజంగా క్రీస్తు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించయ్యా అని హేళన చేస్తున్నారు. ఆ చుట్టూ పోయే వాళ్ళంతా కూడా ఒక రకంగా హేళన చేసుకుంటూ పోతున్నారు. యేసయ్య మౌనంగా ఉండి, ఎందుకంటే మన నిమిత్తం ఆయన ఎలా ఉన్నాడంటే నోరు తెరపలాయన. 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తే యేసయ్యలో ఎందుకు అంత సాత్వికము, అంత మంచితనము? మరి ఎందుకంటే మన నిమిత్తమే, మనల్ని కాపాడాలి, మనం రక్షించాలా, మనకు రక్షణ ఇవ్వాలా, మన పాపలు విమోచింపబడాలంటే యేసయ్య మౌనంగా ఉండాల్సిందే. ఎలా మౌనంగా ఉన్నాడు ఆయన? చూడండి ఇక్కడ 7వ వచనం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53:7లో అంటారు కదా, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎందుకు నోరు తెరవలేదు? ఆయన మాట్లాడితే అందరు ఇది అయిపోవాల్సిందే, కానీ మాట్లాడలేదు. ఎందుకు? ఆ మరణానికి అప్పగించబట్టం అనేది సిలువలో ఆ కార్యం జరిగితే, ఆ బలి కార్యం జరిగితే
మానవులంతా రక్షించబడటానికి దేవుని యొక్క చిత్తానుసరి వచ్చాడు ఆయన. తండ్రికి విధేయుడై వచ్చాడు ఆయన. ఆ విధేయత చూపినవాడు గనక వాళ్ళు ఎంత బాధించినా, ఎంత కొట్టినా, ఎంత అవమానించినా, హేళన చేసినా ఆయన నోరు తెరపలేదు. ఆయన ఎలాగున్నాడంటే ఆయన వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు ఆయన గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలే. ఎంత గొప్ప ఇది ఆయనలో ఉన్నది. ఎంత అంటే అంత ఓర్పు, సహనము. మరి అన్ని దేవుని కుమారుడు అయ్యుండి దేవుడిగా ఉన్నటువంటి ఆయన దేవుని స్వరూపమును వెలిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని మన కొరకు ఆయన సమస్తం తాను రిక్తునిగా చేసుకున్నటువంటి యేసయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడంటే అక్కడ కూడా ఒక పాపిని, ఒక ఆత్మను రక్షించాలి. మాట్లాడితే ఎలా ఉండేదో కనుక వాళ్ళు ఏమంటున్నారు, రకరకాలుగా వాళ్ళు అందరూ ఆ ఒక రకమైన దూషిస్తున్నారు. నువ్వేదో క్రీస్తు ప్రభు కదా, ఏదో ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, నువ్వు చనిపోయిన వారిని లేపావు కదా, ఇన్ని చేస్తా నువ్వు యొక్క సిలువ నుంచి దిగి మమ్మల్ని కూడా రక్షించయ్యా అనే మాటలు మనం చూస్తాం పిల్లరా. చూడండి 23వ అధ్యాయము లోకాసు వార్త, 23వ అధ్యాయము లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనము, మమ్ము కూడా రక్షించమని చెప్పాను. అయ్యా నువ్వు క్రీస్తువి. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ్య. మరి అభిషిక్తుడు అయి ఉండి నువ్వెందుకు రక్షించుకోలేకపోతున్నావయ్యా? నేను ఇంతగా చీరలు కొట్టి అంత భయంకరంగా వాళ్ళు చేసినా నువ్వెందుకు రక్షించుకోలేకపోతావు? నువ్వు ఎట్ట రక్షిస్తావు అందరిని అన్నట్టుగా హేళన చేస్తున్నాడు. అంటే ఆయన పేర్లు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కనుక ఈయనే రక్షించుకోలేకపోతున్నాడే, మరి మనల్ని ఎలా రక్షిస్తాడనేటువంటి హేళన చేస్తే రెండవ దొంగ చూడండి అక్కడ ఏమన్నాడు. రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇది మనకైతే న్యాయమే. అంటే మనం దొంగలం, మనం తప్పు చేసిన వాళ్ళం, ఎందరినో హత్య చేసిన వాళ్ళం, ఇన్ని పాపాలు చేసిన మనతోటి ఒక పరిశుద్ధుడైన దేవుడి ప్రక్కన మనం ఉండి మనం హేళన చేయటం మంచిది కాదు అనే మాట మనం చూస్తే పిల్లరా. ఎందుకంటే చూడండి ఒకసారి 35వ వచనం లోకాసు వార్త 23:35లో చూడండి. అక్కడ ప్రజలు నిలువబడి చూచుండిరి. అధికారులు ఏమంటున్నారు? వీడు ఇతరులను రక్షించెను. వీడు యేసయ్యను పట్టుకొని వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడలా తన్ను తాను రక్షించుకునుమని అపహసించిరి. ఎందుకంటే ఆయన రక్షకుడే, ఎందరో రక్షించాడు. ఎలా రక్షించాడు? కుష్టి వ్యాధి గల వాళ్ళని బాగు చేశాడు, రక్తస్రావం గల స్త్రీని బాగుపరిచాడు, నడుము వంగిపోయి ఉన్నటువంటి ఆమెని బాగు చేశాడు. తర్వాత ఎవరు చనిపోయిన వారిని లేపాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు తన ప్రజలు తన యొద్దకు వచ్చి ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే కొన్ని గంటల సమయం పట్టుద్దంట. ఆ గంటల సమయంలో వాళ్ళకి ఆహారం అవసరమని ఆఖరికి ఏం చేశాడు? ఆయన 5,000 మందికి భోజనం పెట్టాడు, ఇంకా మిగిలేటట్టుగా. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన రక్షకుడు ఆయన రక్షించుకోలేడా? వీళ్ళేమన్నాడు, వీడే రక్షించుకోలేడు, ఇతరులనే ఏమి రక్షిస్తాడు అని అవమానపరిచినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించి వాడు ఎలా గొర్రె పిల్ల ఉంటుందో మౌనంగా అలా ఉన్నాడు అంతే. ఎందువల్ల? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన అంత త్యాగం చేయటానికి కారణం ఏంటంటే మనందరం రక్షించబడాలా, ఆయన బిడ్డలుగా జీవించాలా. కనుకనే ఆ రెండవ దొంగ అప్పుడు అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, నువ్వు అదే శిక్షణ విధిలో ఉన్నావు, నువ్వు భయపడవా? ఇంకా నువ్వు పక్కనే సిలువలో నువ్వు కూడా ఉన్నావు కదా, మరి నీకు ఆ మాత్రం అనిపించలేదా? ఆయన మరణించే స్థితిలో మనం మరణిస్తాము అనుకొని ఆ మాట అన్నప్పుడు ఆ సిలువలో ఉన్న దొంగ ఎంత మంచి మాట రెండవ దొంగ అన్నాడు. 42వ వచనంలో చూడండి, 41 మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఎంత దొంగ మార్పు ఏంటంటే యేసయ్యను చూస్తున్నాడు, ఆ సిలువ కొట్టి మేకులు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో పెట్టి అంత చూసినప్పుడు, ఆయన ముఖాన్ని చూసినప్పుడు
గుర్తించలేకపోయాడు. ఎందుకు గుర్తించలేకపోయాడు? అంత రక్తసిక్తమైపోయింది. ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదంటాడు. ఎందుకు లేదు ఆయనకి? 53 అధ్యాయం అంతా యేసయ్య గురించి. యెషయా ఎందుకన్నాడంటే ఆయనదంతా ముఖమంతా బాడీ అంతా ఎట్టుందంటే ఎర్రగా అయిపోయి అది ఎండకి 6 గంటలు సిలువలో వేలాడటం అంటే ఎలా పెచ్చులుగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది అనమాట. ఆకారం లేదు. ఎందువల్ల? మన కోసం. అంత గొప్ప దేవుడిగా ఉన్న ఆయన్ని వీడు రక్షించుకోలేడు, ఇతరుల్ని ఎలా రక్షిస్తాడు అని అవమానకరంగా మాట్లాడిన మౌనంగా ఉన్నాడంటే ఆ సిలువలో ఆ కార్యము జరగాల. జరిగితేనే సర్వలోక మానవాళి యొక్క పాపములు క్షమాపణ అవుతాయి, రక్షించబడతారు, అందరూ పాపం నుంచి విమోచించబడతారని యేసయ్య అన్నప్పుడు ఆ దొంగ అంటాడు. చూడండి ఇక్కడ 42వ వచనంలో, ఆయన్ను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని. ఎంత గొప్ప మాట! అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు? ఈయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఈయన రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండేటట్టుగా చెయ్యయ్యా అన్నాడు. అందుకని వెంటనే యేసయ్య ఉన్నాడు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తా. యేసయ్య ఒక మాట చెప్పాడంటే నిశ్చయముగా అంటాడు. ఇంగ్లీష్ అస్యూర్లీ అంటాడు. అంటే మాట తప్పదంతే. నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉంటావు అనే మాట ఎంత గొప్ప ధన్యత! కొన్ని నిమిషాలే ఆ వ్యక్తి భయంకరమైన బందిపోటు దొంగ కావచ్చు, ఎందరినో కష్టపెట్టిన వాడు కావచ్చు, ఎన్నో చంపినవాడు కావచ్చు, తర్వాత వాళ్ళు ఆ ప్రయాణాలు చేస్తూ వెళ్ళే వాళ్ళని కొట్టి దోపిడీ చేసేవాడు కావచ్చు. అంత భయంకరుడైతే ఒక దొంగలో పశ్చాత్తాపం లేదు. ఈ వ్యక్తి పశ్చాత్తాపాడు. అన్నాడు ఇతనిలో ఏ అన్యాయమో లేదు, ఈయన ఏ తప్పిదమో చేయలా, ఈయన పరిశుద్ధుడు. కనుక ఆయన వైపు చూచి, ఎందుకు చూచాడు ఆయన? మొట్టమొదటి మాట్లాడు యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు అన్నాడు. ఆ మాటకు ఈ దొంగలో మార్పు వచ్చింది. ఇంత చేస్తావంటే వీరేమి చేయరో చేస్తున్నది తెలియదయ్యా, వీరిని క్షమించన్నాడు. అంతే. అంటే తెలియక చేశారని ఈ దొంగ మార్పు వచ్చింది పిల్లారా. అందుకని పశ్చాత్తాపం ఆ దొంగకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు. పరదేశం అంటే ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటాం. అంటే మనందరం చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలం ఏంటంటే పరదేశంలోనే ఉంటాం. ఆ పరదేశంలో ఆ స్థలంలో అక్కడ ఉన్నాడు. ఇంకోటి, దొంగతనం క్షమించడానికి పాపం కాదు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దూషణ, కొన్నిసార్లు దూషించటం, అది క్షమాపణ కాదు. కానీ పౌలు దూషించాడు. ఎలా దూషించాడు? ఆయనే అన్నాడు, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని ఆ మాట అంటూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఆ మాటలు మనం చూడగలం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి. అంటే ఎలాంటి వాడు? యేసయ్యని దూషించాడు. ఎక్కడ దూషించాడు? ప్రజల్లో దూషించాడు. ఎక్కడ 2-3 కూడి ఆయన నామమున దేవుని స్తుతిస్తున్నారో, ఎక్కడ ప్రార్థించుకున్నారో వెళ్ళి వాళ్ళందరినీ బంధించి చెరసాల్లో వేసేవాడు, కొట్టేవాడు. ఆయన నామాన్ని కూడా దూషించాడు. దూషించిన తర్వాత ఆ వ్యక్తి క్షమాపణ పొందుకున్నాడు. ఆ దమస్కు మార్గంలోకి వెళ్తూ యెరూషలేముకి వెళ్తా ఇంకా కొంతమంది పట్టి బంధించడానికి అనుమతి తీసుకొని, పత్రం తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గర వెళ్తా ఉంటే ఆయనకు గొప్ప వెలుగు కనపడింది. ఆ వెలుగు చూసి ఆ గుర్రము ఆయన కింద పడిపోయారు. దేవుడే. అప్పుడు ఆ స్వరం విన్నాడు. అప్పుడు అంటాడు, ప్రభువా నువ్వెవడవు అన్నాడు. ప్రభువా అనే మాట ఎందుకు వచ్చింది? అతనిలో మార్పు వచ్చింది. ఎవరిని దూషించాడో, ఎవరి బిడ్డలను హింసించాడో అటువంటి వాడే మార్పు నందాడు, క్షమాపణ పొంది. ఇక్కడ ఏమన్నాడు? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. తెలియక చేశాడు. అంటే కొన్నిసార్లు తెలియక దూషిస్తాం, తెలియక మాట్లాడతాం. కనుక ఆది క్షమాపణ ఉందని ఇక్కడ మన జ్ఞాపకం. పౌలు క్షమాపణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పాపం కూడా, వ్యభిచారం, ఇటువంటి కూడా పాపమే. కానీ పాపపు స్త్రీని యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. ఆమె, అమ్మా ఇక నుండి
పాపం చేయకు. అంటే ఈరోజు మన అంశం ఏంటంటే పాప క్షమాపణ. అందరికీ పాప క్షమాపణ ఉంది. నాకు లేదు పాపక్షమ అంటాను కాదు. మనందరం పాపం చేసిన వాళ్ళే, అందరం తప్పు చేసిన వాళ్ళే అంటాడు. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. అందుకని మనందరం చేసినట్టే ఒక్కొక్క దానికి మనం పాప క్షమాపణ యేసు యొద్ద పొందుకోవాలి. ప్రభువా, ఈ తప్పు నేను చేశాను, నన్ను క్షమించయ్యా. క్షమించయ్యా అంటే మనం రక్షించబడతాం, రక్షణ పొందుకుంటాం. కనుక 2000 సంవత్సరాల పూర్వమైన ఆ సిలువలో మరణించాడంటే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు? ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన వాక్యాన్ని వినాలా, హత్తుకోవాలా, ఆ జీవాన్ని కోరుకొని ఆయన బిడ్డలకు మనం జీవించాలా, ఆ నిత్య జీవానికి మనము అర్హులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక నేను ప్రియమైన వాళ్ళరా, ఒక యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో సమరయ స్త్రీకి అన్నాడు కదా, అమ్మ నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. అయ్యా నా పెనిమిటి లేడు అయ్యా అన్నాడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదన్నాడు. అంటే 5 పెనిమిట్లు. కానీ యేసయ్య నువ్వు మంచిదానివి కాదమ్మా అని అన్నాడా? అమ్మా అనే మాట. ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరిని కించపరచడు, ఎవరిని తప్పు చేసేవాడు. నా కుమారుడా, నా కుమార్తె, అమ్మా అని మాట్లాడుతుంది. ఆయన ప్రేమ అలాంటిది. ఎవరిని ఆయన వదిలిపెట్టాడు. అందరం ఆయన కావాలా, అందరం తప్పు చేసిన, అందరం పాపం చేసిన వాళ్ళే క్షమాపణ పొందుకుంటే ఆయన రక్షణ పొందుకొని ధన్యులుగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, 18వ వచనం. నీకు 5 పెనిమిట్లు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. అంటే ఆమెకేం చెప్పాడు? ఆమె జీవితం అంతా ఒక తెరచిన పుస్తకంలాగా చెప్పేశాడు యేసయ్య. ఆమె ఏమంది? ఏమీ తెలియదు అన్నట్టుగా బావి కాడకి నీళ్ళకి వచ్చింది. ఎలా వచ్చింది? ఒంటరిగా వచ్చింది, ఏకాంతంగా. ఎప్పుడు? ఏ సమయంలో? మధ్యాహ్నం, మధ్యాహ్నం వచ్చింది. అందరు ఎప్పుడు పట్టుకుంటారు? ఉదయం పూట, సాయంత్రమో పట్టుకోబోతుంది. మధ్యాహ్నం వచ్చిందంటే సమాజంలో అంతగా ఆమెకి ఎవరితో పరిచయాలు లేవు, లేదు, ఎవరు మాట్లాడరు. కనుక ఆమె జీవితం ఆమె తెలుసు. కానీ ఆ రోజు రావడం అంటే యేసయ్య కూడా ఆ యాకోబు బావి దగ్గరే కూర్చున్నాడు. ఎందుకు? ఈ ఆత్మను రక్షించాలి. సిలువలో ఒక ఆత్మను రక్షించాడు. ఎక్కడైనా యాకోబు బావి దగ్గర కూడా ఒక ఆత్మను రక్షించాలి. ఎంత పాపం చేసిన అంటాడు కదా, ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమించినంటాడు. క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ముందు ప్రేమిస్తాడు ఆయన. ఆ ప్రేమించిన తర్వాత క్షమించే దేవుడు ఆయన. కనుక ఆ స్త్రీ వచ్చింది, ఆమె చెప్పాడు. ఏమని చెప్పాడంటే అన్నాడు మా మాట, ఆ స్త్రీ నాకు పెనిమిట్లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిట్లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదాను. ఆయన సత్యం, ఆయన మాట సత్యం. అందుకే మార్గము, సత్యము, జీవము ఆయనే. జీవాన్ని ఇచ్చేది ఆయనే, సత్యం కూడా ఆయనే, మార్గం కూడా ఆయనే. మనకి ఎక్కడికి? పరలోకానికి వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. కనుక ఇక్కడ ఆ మాట అన్నప్పుడు ఆమె అంటుంది, అన్ని మాటలు అన్న తర్వాత ఆమె అంటుంది ఒక మాట, ఆమె కుండ వదిలిపెట్టింది, వెళ్ళిపోయి అందరికీ చెప్పింది ఊర్లో వాళ్ళకి. అసలు ఊరి వారితో, సమాజంతో ఆమెకు సంబంధం లేదు. మరి అటువంటి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కుండ నీళ్ళు ఎక్కర్లేక ఆమెకి జీవజలాలు ఆమె కడుపులో ఊడుతున్నాయి. ఇంకా మాట ఉంది. సంతోషంగా వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చిందంటే మరి ఎవరు ఆ మాట విన్నారు? మరి ఆ పలకని వాళ్ళు కూడా ఆమె మాట విని వచ్చారంటే ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళందరూ. ఇక వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు, చూడండి ఇక్కడ 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన యందు అక్కడ సువార్త ప్రకటించింది. ఆమె పాపాన్ని పోయింది, దేవుడు క్షమించేశాడు, పాపం పోయింది, రక్షణ పొందుకుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వార్థ ప్రకటించింది. యేసయ్య క్రీస్తు నేను చూశాను, అభిషిక్తుడిని చూశా, నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చివేశాడని చెప్పేసరికి అందరూ వచ్చారంట. వాళ్ళందరూ యేసులో విశ్వాసం ఉంచిన తర్వాత 40వ వచనంలో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. ఎవరు? సమరయులకి యూదులకి సాంగత్యం ఉండదు. యూదులు గొప్ప పెద్దవాళ్ళుగా కొంచెం బాగుండే వాళ్ళుగా ఉంటారు, వీళ్ళు తక్కువ వాళ్ళుగా సమరయులు. మరి వాళ్ళందరూ వచ్చి యేసయ్యా, అయ్యా
నువ్వే మా లోకానికి రక్షకుడు అయ్యా అని మాట్లాడి ఇంకా 2 దినాలు మా దగ్గర ఉండయ్యా అంటాడు. ఎందువల్ల? వాక్యాన్ని విన్నారు, యేసయ్యను హత్తుకున్నారు, ఆయన జీవాన్ని కోరుకున్నారు. మరణాన్ని కాదు, లేకపోతే ఇంకా శాపాన్ని కాదు వాళ్ళు కోరుకుంది, జీవాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. అటువంటి ధన్యులుగా సమరయులందరూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమిలారా. కనుకని ఇవన్నీ మనం చూస్తే మన క్షమాపణ ఉంది అని మనం తెలుసుకోవాలా. కనుకనే మరి మాటలన్నీ మనం చూస్తూ ఉంటే చాలా ఉంది టైం అమ్మా. చివరిగా చెప్తాను, పాప క్షమాపణ అనేది సిలువలో యేసయ్య మన కోసం చేసింది అది. ఎందుకంటే ఆయన చనిపోయి ఆయన 3వ నాడు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మరి తండ్రి దగ్గర ఆ కుడిపార్శ్వన మన కొరకు విజ్ఞాపన చేస్తుంది ఆయన. ఎంతగా విజ్ఞాపన? నా ప్రియమైన కుమారుడు కుమార్తె నాలో విశ్వాసం ఉంచారు, వీళ్ళు ఎలాగైనా నా దగ్గరికి తీసుకొని రావాలా అనేటువంటి తలంపుతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సిలువ మీద త్యాగభరితంగా మరణించిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. యేసయ్యా, నా కొరకు నువ్వు మరణించావయ్యా, నా కొరకై నువ్వు శ్రమ పడ్డావయ్యా, నా కొరకై నీ నలుగు కొట్టబడిన శరీరం అయ్యా, నాకు స్వస్థతనిస్తున్నావు. మరి ఇన్ని చేసినందుకు నీ నామములో నేను విశ్వాసము ఉంచుతున్నానయ్యా అనే మాట చాలు పాప క్షమాపణ పొందుకుంటాం. ఆ ఒక్క మాట పాప క్షమాపణ పొందుకుంటాం. కనుకనే పరిశుద్ధపరచబడతాం. పాప క్షమాపణ పొంది మనం ఎప్పుడైతే ఉంటామో పాపం అనేటువంటి సాతాను అధికారం నుంచి విమోచించబడతాం. ఆ విమోచకుడు మనం విమోచించాడు కనుక మనం రక్షణ పొందుకున్నాం. ఆయన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుతాడు. అందుకంటాడు, నేడు మీ దగ్గర ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం. మీరేం కోరుకుంటారో కోరుకోండి అని ఎవరన్నారు? మోషే. ఆయన నాయకుడు, ఇశ్రాయేలు నడిపించే నాయకుడు. అటువంటి నాయకుడికి ఎందుకు చెప్తున్నాడు? మన మంచి చెడ్డలు అనేది దేవుడు మనకేం చేశాడంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు. సెల్ ఫోన్లో అన్నీ ఉంటాయి, మంచి ఉంది, చెడు ఉంది. దేనికోసం వాడాలా? మంచికే వాడాలా. వాక్య సంబంధంగా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మన గూగుల్లో సెర్చ్ చేస్తే అలానే వాక్యం కావాలంటే వచ్చేస్తాయి. ఎందుకు? మంచికి. చెడు కూడా ఉంది. కనుక మన దగ్గర ఏది ఉన్నా మంచి చెడు ఉంది అంతే. మంచినే మనం పట్టుకోవాలి. మంచి అంటే జీవము, యేసయ్య. ఆ జీవాన్ని, ఆ మాటలు, జీవవాక్కులు మనం విని ఆయన హత్తుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించి నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కొరకు మరణించేవయ్యా, నా కొరకు నాయన ఎందుకు పనికిరాని వాడమయ్యా, ఎన్నిక లేని వారమ తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించిన ఆయన, మీరు పరలోకం నుంచి నాయన విడిచిపెట్టిన ఆయన, మా కొరకై ఈ లోకంలో జన్మించిన ఆయన, మా పాపముల నిమిత్తమై కలువరి సిలువలో యవ్వన ప్రాయంలో నీ రక్తాన్ని కార్చేవయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించటకు ప్రభా మేము ఏం చేయాలి ప్రభా? మా జీవితాల్లో ఇంకా పాపం అనేది ఉంచుకుంటే ఆ పాపాన్ని ఇప్పుడే వదిలిపెట్టిన ఆయన, ఇప్పుడే రక్షణ పొందుటకి పాప క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీరే మమ్మల్ని క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ బిడ్డగా మమ్మల్ని వాడుకొని మీరే మహిం పొందమని మనం ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రభువా నన్ను క్షమించయ్యా, నా కోసం నువ్వు కార్చిన రక్తం నాయన, నీ రక్తదారుల వల్ల నన్ను శుద్ధి చేసిన ఆయన మీరే ప్రభా, మీలో విశ్వాసం ఉంచుతున్నాను కనుక నన్ను రక్షించే దేవుడు నీవే అని ఇప్పుడే నేను ఒప్పుకుంటానయ్యా. అందరూ ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి నాయన ఇక్కడ చేరిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎందరో విశ్వాసముతోటి నాయన మీ వాక్కులు విని వాటిని హత్తుకొని వాక్యానుసారంగా జీవించడానికి, మీ జీవమును కోరుకొని మీ బిడ్డలుగా ఉండటానికి ప్రభువా ఇష్టపడిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా ఎదుటనైనా మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు ప్రభా, స్వేచ్ఛను ఇచ్చారు ప్రభా. ఆ స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేసుకోకుండా ఆ స్వేచ్ఛని ప్రభా మేము సద్వినియోగం చేసుకొని మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సాతాను బంధకాల నుంచి మమ్మల్ని విడిపించిన యేసయ్య మీకే స్తోత్రం చెల్లిస్తూ నాయన మా అందరినీ ప్రభా మరి మాకు మీరే తోడుగా ఉండి మీ ఆత్మతో అభిషేకించి మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. అమ్మ చిన్న విన్నపం, ఇక్కడ ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. తేళ్ల సుశీలమ్మ కాంతారావు గారి గురించి ప్రార్థన చేసుకుందాం. బొంత మరియమ్మ మరియక్క గారి గురించి ప్రార్థన చేసుకుందాం. అలాగే కాళాస్త్రి అంకమ్మ గారి గురించి, అంకమ్మ కదా 100 సంవత్సరాలు ఏంటంట, మరి అంకమ్మ గారిని వచ్చి ప్రార్థన చేసుకుంటారు. సామ్సన్ సన్నాఫ్ దేవయ్య గారి గురించి, కాళాస్త్రి సుశీలమ్మ వందనం గారి గురించి ప్రార్థన చేసుకుందాం. కాళాస్త్రి
ఆలీసమ్మ గారి గురించి ప్రార్థన అందరూ సంఘస్థులు అందరి కోసం ప్రార్థన కోరుతూ, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. మనం చెప్పాను ఎల్కేజీ అంటే 1వ క్లాస్ నుంచి పీజీ దాకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎగ్జామ్సే. ఇదంతా మార్చి నెల వస్తే ఎగ్జామ్, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్, ఏప్రిల్ వరకు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంకా పాలెంలో ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసుకుందాం. ఈత మొక్కల నయేమి కోటయ్య గారు 6,000 రూపాయలు న్యూ ఇయర్ కానుక ఇచ్చారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి నాయన ఏ వ్యక్తికైతే మా బిడ్డలో ప్రభా ప్రియమైనటువంటి నాయన మీలో విశ్వాసం ఉంచిన బిడ్డల తండ్రి అనారోగ్యంతో అస్వస్థ ఉంటుండగా స్వస్థపరిచే దేవుడు మీరు నాయన. అవును ప్రభా, నాయన మీరు అన్నారు తండ్రి, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతున్నారు ప్రభా. అటువంటి విశ్వాసంతో మేము ప్రార్థిస్తుండగా తండ్రి నాయన, ఎవరినైతే ప్రభా ఆ పేర్లు మేము నాయన చదివి ఉన్నామో ఆ పేర్లు ఉన్న వారందరినీ ప్రభా మీరే మీ చేయి పట్టుకొని వారిని లేవనెత్తమని అనుకుంటున్నాం నాయన. అవును ప్రభా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనేం చెప్తున్న దేవుడు కనుక నాయన, ఎందరో ప్రభా 38 సంవత్సరాల నుంచి నాయన అక్కడే నాయన కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తికి ప్రభా స్వస్థత లేదు అనుకున్నాడు తండ్రి. కానీ మీరు వెళ్ళి నీ పరుపెత్తుకొని నిలబడన్నప్పుడు ప్రభా లేచి నిలబడ్డాడని దిక్కున్న ప్రభా. అలాంటి గొప్ప కార్యములు చేసే దేవుడు మీరు కనుక మీకు ప్రార్థిస్తుండగా నాయన మా ప్రియులందరినీ ప్రభా మీరే లేవనెత్తండి ప్రభా. వారి ద్వారా మీ సన్నిధిలో ప్రభా వారు కూడా మిమ్మల్ని స్తుతించలాగున మీ అద్భుత కార్యములు జరిగించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మీరే మహిమ పొందని వేడుకొంటున్నాం నాయన. చేరి వచ్చే బిడ్డలు కూడా అనారోగ్యంగా ఉన్న వారిని మీరే స్వస్థపరచండి నాయన. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ కావాల్సిన మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, తెలివిని, వివేచన అనుగ్రహించండి ప్రభా. వారు చదువుతుండగా ఎటువంటి బలహీనత లేకుండా, అస్వస్థ లేకుండా మంచి ఆరోగ్యం అనుగ్రహించి నాయన, మంచి జ్ఞాపశక్తి తెలివిని అనుగ్రహించి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ప్రభా బిడ్డల పరీక్ష రాస్తుండగా తండ్రి వారికి మీరే తోడుగా ఉండి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయటంలో వారిని మీరు జ్ఞానంతో నింపమని నాయన, వారిని క్షేమంగా తిరిగానైనా పరీక్షలన్నీ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి తల్లిదండ్రులకు, సంఘమునకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వారిని దీవించమని వేడుకొంటున్నాం. ఇంకా పాలెంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి విశ్వాసముతోనైనా మీ వైపు చూస్తుండగా తండ్రి వారందరినీ ప్రభా ఆ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉంటే, శారీరక సమస్యలు ప్రభా, అనారోగ్యం ఇంకా ప్రభా తండ్రి, మానసిక సమస్యలు ఉంటే ప్రభా అన్నింటి నుంచి విడుదల కలుగు చేయండి నాయన. ప్రతి కుటుంబాలను చుట్టూ నాయన పాడిన చుట్టూ మీ కంచి వేసిన ఆయన మీ కాపుతలో భద్రపరిచి మీరే మహిమ పొందమని చూస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాయన. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరి వచ్చే బిడ్డలందరికీ, అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి, ఆ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని నాయన, చేరి వచ్చిన బిడ్డలను నాయన, చూస్తున్న వారిని ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికీ తోడై ఉండును గాక, ఆమేన్.